భారతదేశ చరిత్రలో నేను దొంగ, ఏ బ్యాంక్ దగ్గర పోయి నేను నిలబడ్డా కూడా చెప్పులు ఎత్తిపోయే దొంగ లెక్క చూస్తూ ఉన్నారు. నన్ను ఎవరు నమ్మడం లేదు. నన్ను ముఖ్యమంత్రి అని కూడా చూడట్లేదు మంత్రివర్గం వాళ్ళు. నేను లాగులో తొండలిడుస్తా, నా అంత పిచ్చోళ్ళు లేరు, నేను దలుచుకుంటే ఏదైనా చేయగలను అని ఒకరి గురించి ఒకరు తక్కువ చేసి మాట్లాడుకుంటారా? నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సభ మీద మాట్లాడుతూ ఈ మంద ఏదైతే ఉందో, కింద అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూర్చున్నారు, వాళ్ళని ఉద్దేశించి ఏమన్నాడంటే, ఈ మంద ఏదైతే ఉందో ఆ మంద మీద నేను గుంపు మేస్త్రినే, వాళ్ళందరూ గుంపు అయితే ఆ గుంపు మీద నేను మేస్త్రిని కాబట్టి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి వాళ్ళకి మనం మాట్లాడుతున్నామంటే 10 మంది మన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలనేటట్టు ఉండాలి, 10 మందికి అట్రాక్టివ్ అయ్యేటట్టు ఉండాలి. అని మేస్త్రిని అబ్బా ఏం చేస్తారు మరి, నేను మేస్త్రిని. అట్లాంటప్పుడు నువ్వు ముఖ్యమంత్రికి ఉండద్దు. ఓ తాపి, ఓ గుడ్డ, ఓ బనులు వేసుకొని ఇల్లు కట్టుకుంటే తిరుగు హైదరాబాద్లో. అంతేగాని నిన్ను పరిపాలించమని ఎవరు చెప్పిర్రు? మాకు తెలంగాణ నడిపించే ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకున్నాం. ఈ గుంపు మేస్త్రీలు, ఈ అడ్డిపాషర్ పనికి వచ్చే కూలీలు ఈ మాకు కాదు కదా. అందుకని నేను గతంలో చెప్పిన, పాత ఇనుప సామాను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిర్రా నాయన మీరని చెప్పిన. దొంగ లెక్క దొరికిన తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసిర్రా నాయన అని నేను చెప్పిన ఎప్పుడే. కానీ ఎవరు వినరు కదా. ఒకసారి విందాం. ఇది నేను గుంపు మేస్త్రినే, 17 మంది గుంపుకు నేనే మేస్త్రిని. మంచి గుంపే నీ గుంపు, మామూలు గుంపు కాదు, అది పెద్ద గుంపు, గొర్రెల గుంపు లెక్క మాట్లాడుతూ ఉన్నావు. ఈ గొర్రెల గుంపు నాదే, మహబూబ్ నగరం నుంచి వచ్చిన కర్రె గొర్రెల గుంపుకు నేనే మేస్త్రిని, నేనే అన్నీ చెప్పుకుంటా అని మాట్లాడుతూ ఉన్నాడు. మంచిదే. 30 నెలల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే సారు, అలమటించిపోతున్నాడు. 24 గంటలు పనిచేస్తున్నాడు. నిద్ర అనేది ఆయన జీవితంలో లేదట. అసలు నిద్ర ఎట్లా ఉంటుంది, విశ్రాంతి ఎట్లా ఉంటుందో ఆయన తెలియదట. నిరంతరం తన పదవులు కాపాడుకోవడం కోసం తెలంగాణ నుంచి ప్రతి నెల 200 కోట్లు 100 కోట్లు ఇట్లా తీసుకుపోయి తన పదవిని రీన్వాల్ చేయించుకుంటున్నాడు. పర్మనెంట్ సీఎం కాదు, ఉష్ అంటే ఊసిపోయే సీఎం. ఆయనే ఉష్ అంటే ఊసిపోయే సీఎం, పర్మనెంట్ సీఎం అయితే కాదు. మళ్ళీ ఇంకేమంటాడు, 30 రోజులు అసలు ఒక రోజు కూడా నేను ఇది చేసుకోలే, లీవ్ తీసుకోలే అంటాడు. తీసుకుంటాడా? కబ్జా చేయాలి కదా. మరి ఇప్పుడు లీవ్ తీసుకుంటే ఎట్లా? లీవ్ తీసుకున్నాం అనుకో, ప్రభుత్వ భూముల పరిస్థితి ఎట్లా చెప్పు? మంచి బిట్టు ఉంది, ఓ కుటుంబం రోడ్డు పక్కనే మంచి బిట్టు కొనుక్కున్నది, ఆ బిట్టు కళ్ళ కనపడింది అనుకో, దాన్ని దోచుకోకుండా ఉంటారు ఎట్లా? లీవ్ తీసుకుంటే ఎట్లా? లీవ్ తీసుకోకుండా కొండరెడ్డికి పని మారుగా చెప్పాలి, దోచుకోరు తమ్ముడు అని చెప్పేసి. 30 నెలల్లో ఒక్క రోజు కూడా లీవ్ లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూములు అమ్మాలి కాబట్టి, తెలంగాణని అడ్డిపాషరికి అమ్మాలి కాబట్టి. లీవ్ తీసుకుంటాడా? తీసుకోడు. తెలంగాణ ప్రజలు మొత్తం ఓట్ల కాడ చచ్చిపోతే ఏంది? రైతు బంధు రాక రైతులందరూ ఈ పాటికి 700 పైగా ఊరేసుకొని సత్య రేవంత్ రెడ్డికి ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలతోటి మొత్తం పీడించుకుపోయి చనిపోతే రేవంత్ రెడ్డికే సంబంధం? మొత్తం నిరుద్యోగులు రోడ్ల బండి తిరుక్కుంటూ వాళ్ళు ధర్నాలు చేస్తే రేవంత్ రెడ్డికి ఏం నొప్పి? ఆయనకు కావాల్సింది కబ్జాలు, దందాలు, పేదోళ్ళ ల్యాండ్లు గుంజుకునుడు, తర్వాత పదవిని కాపాడుకోవడానికి తెలంగాణ నుంచి 100 కోట్లు 200 కోట్లు ఇట్లా ఎవడబ్బా సొమ్మని కులుకుతున్నావు అని చెప్పేసి పాట పాడాలి ఉంది ఈ సందర్భాలు. కానీ రేవంత్ రెడ్డి గారు గిట్లా లీవ్ తీసుకోకుండా 24 గంటలు చెమట ఓడ్చి మరి సంపాదించుకుంటుండ్రు. రాబోయే 2028 ఎన్నికల్లో దిగేలోపు భారతదేశంలో ఏ సీఎం కుబేరుడుగా ఉన్నాడని తెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రావాలని చెప్పేసి ఆయన కల వచ్చిందట ఆయనకు. రోజుకు 16 నుంచి 18 గంటలు పని చేస్తున్నా. అన్నీ నేను చెప్పినా కదా, 16 నుంచి పని చూడాలి. మొత్తం ల్యాండ్స్ సర్వేలు మొత్తం ఓపెన్ చేసి చూడాలి, ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎక్కడ సర్వే నెంబర్లు యాడ్ ఉన్నాయి. దోచుకోవాలనే మినిమం నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉండాలి కదా, కొంత జ్ఞాపకం ఉండాలి కదా. అట్లా ఉండడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. అందుకనే 16 నుంచి 18 గంటలు నిరంతరం పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిద్రపోకుండా పనిచేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అనుక్షణం క్షణక్షణం పని మీద పనే, ఎగదిగ పని, పనులు అసలు ఆపకుండా చేస్తా ఉన్నాడు, పగలగొడతా ఉన్నాడు పనులని. అందుకే ప్రతి నెల 1వ తేదీన జీతాలు వేస్తున్నా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు విడుదల చేస్తున్నా. మీరు కూడా రోజుకు గంట అదనంగా పనిచేయాలి. మీరు ఆదాయం పెంచితే మీకే ఖర్చు పెడతా. 2047 వరకు $3 ట్రిలియన్ ఎకనామీ చేసి తీరుతా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమా ఎంఓయు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గుంపు మేస్త్రిగా ప్రకటించుకున్నాను. నేను ముఖ్యమంత్రిని కాదు, నేను గుంపు మేస్త్రిని అని చెప్పేసి ఆ సభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు గౌరవంగా తన హోదాని విన్నవించుకున్నాడు.
నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడు వ్యవహరించలేదు. నాది గుంపే, గుంపు మీద గుంపే, గుంపే. నేను అందుకనే చెప్తున్నా, మీ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఎవరైనా కట్టేటోళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర ఒక గుంపు ఉంది. ఆ గుంపుతోటి ఈ పెద్ద మేస్త్రికి పని చెప్పియండి. అగ్గులోనే గంట ఎక్కువ పని చేస్తాడు, అగ్గులో డబ్బులు తీసుకుంటాడు.